హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఉగాది పచ్చడి ఇలా ఆర్గానిక్గా చేసిన చెరుకు రసంతో అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చెరుకు శుభ్రంగా కడిగేసుకుని గెల్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా అమ్మందత్తాలు వేసుకుని కుమ్ముకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో కుమ్ముకున్నాం కదా, బాగా జ్యూస్ కూడా వస్తుంది. మనం వేప పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంతా అదే ప్రాసెస్. కాకపోతే కొంచెం ఈ చెరుకు ముక్క జ్యూస్ కానీ చేసుకోవాలి, బెల్లం వేసుకోకుండా. బెల్లం ప్లేస్లో చెరుకు రసం వేసుకుంటాం అంతే. ఇది జ్యూస్ తీసుకుందాం. ఇలా ఒక గిన్నె మీద క్లాత్ వేసుకొని మనం వడపోసుకోవచ్చు, కానీ చిన్న పీసులా వస్తుందని ఇలా వేసుకుని ఇందులోకి మనం చెతక్కొట్టుకుని ఇదంతా వేసేసుకోవాలి. ఇలా అంతా క్లాత్లోకి తీసేసుకుని ఇది రసం అయితే పిండుకోవాలి. చూడండి, రసం వస్తుంది. ఇలా మీకు కావలసినంత జ్యూస్ అయితే తీసుకోండి. ఇది మళ్ళీ ఇంకొకసారి కుమ్ముకొని మళ్ళీ తీసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడం కొంచెం అయితే సరిపోద్ది కదా. ఎక్కువ చేసుకుని ఇలా ఉంటే మనకి తీసుకోవచ్చు. ఇదిగో జ్యూస్ ఇలా వచ్చింది కదా. మనం చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోకుండా ఇప్పుడు ఇందులో నానబెట్టుకోవాలి చింతపండు. ఇదిగో చూడండి, చింతపండు మీ క్వాంటిటీని బట్టి నానబెట్టుకోండి. నేను కొంచెం నానబెడుతున్నాను అంతే. ఇందులో ఈ జ్యూస్ అయితే వేసుకుందాం. చెరుకు జ్యూసు అంతా వేసుకోవద్దు, మళ్ళీ తీసుకోవాలి కదా, అందుకని కొంచెం జ్యూస్ ఉంచేస్తున్నాను. బెల్లం వేయట్లేదు కదా. ఇలాగ ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకి నానిపోద్ది. ఇట్లా పేస్ట్లో చేసేసుకున్నాం కదా అరటిపండు అంతానే. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అన్నీ కొత్త వస్తువులు తెచ్చుకుని వేసుకుంటామండి. మా సాంప్రదాయం ప్రకారం మేము ఇలా వేసుకుంటాం. మీరు ఎప్పుడు ఎలా ఫాలో అవుతారో అలా ఫాలో అవ్వండి. చిటికెడు కారం, సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కాదండి, రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇదిగో సంవత్సరానికి సరిపడా నిల్వ సరుకులన్నీ కొనుక్కుంటాం కదా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇలా అన్ని పోపుల సామాను ఇలాంటివి అన్నీ కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకుంటాము. రెండు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చెరుకు ముక్కలు. మనం చెరుకు ముక్కలు వేసుకోకపోయినా పర్వాలేదు, ఏంటంటే చెరుకు రసంతో కదా చేసుకుంటున్నాం కొత్తగాని. కొంచెం మామిడికాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఖర్జూరం. ఇలా మీకు ఏమి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు చింతపండు నానిపోయింది కదా, ఈ జ్యూస్ తీసుకుని వేసుకుందాం.
కొంచెం ఇందులో చెరుకు రసం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా. ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఇంకా 2 ఉన్నాయి. మీకు ఇందులో కావాలంటే సపోటా పండు, ఇలా ఫ్రూట్స్ అన్ని రకాలు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. ముఖ్యమైనది మనకి కావాల్సింది వేప పువ్వు, ఇదిగో చూడండి వేప పువ్వు ఇందులో ఇది వేసేసుకుందాం. స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని పుట్నాల పప్పు అంటారు కదా, గుల్ల శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు. దీని పౌడర్ కూడా చేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు. ఇలా పైన కొంచెం వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో నాని. అంతే ఫ్రెండ్స్. ఇందులో మీకు కావాలంటే పైన జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం. ప్రిపేర్ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని టేస్ట్ చూద్దాం. మీకు బెల్లంలో స్వీట్ కానీ సరిపోకపోతే ఇంకొక కొంచెం చెరుకు రసం అయితే వేసుకోండి. థిక్నెస్ కోసం కావాలంటే పుట్నాల పప్పు పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇదైతే సరిపోద్ది, ఇంకా థిక్నెస్ అవసరం లేదు. స్వీట్ కానీ చాలకపోతే కొంచెం చెరుకు రసం వేసుకుందాం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాకని. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డిష్లోకి తీసేసుకుందాం. ఇది డిష్లోకి తీసేసుకున్నాం కదా. పైన జీడిపప్పు వేసుకుని ఒక యాప్ అయితే పెట్టుకున్నాం. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ బాగుంటుంది. మనం ఆర్గానిక్గా చేసుకున్న చెరుకు రసంతో చేసుకున్నాం కదా ఈ ఉగాదికి వేప పచ్చడి. ఇలా మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలా చాలామందికి అయితే ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.